హాయ్ హలో మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ రేడియో వర్క్ మీ ఆర్చే క్రాంతి అండ్ క్రాంతి వచ్చాడంటే ఇంకా డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్పెషల్ షో అండ్ ఆల్సో వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ కూడా మన షోకి రాబోతున్నారు అనమాట. అండ్ హార్డ్ వర్క్ పేస్ అంటానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ మన సన్నీ రెడ్డి గారు. అండ్ అంతేకాదు ట్రెండ్ ఫాలో అవ్వం ట్రెండ్ సెట్ చేస్తాం అన్న దానికి కూడా ది బెస్ట్ ఎగ్జాంపుల్ మన సన్నీ రెడ్డి గారు. ఎందుకంటే లైక్ ఎలక్షన్స్ లో పాల్గొన్నారు, గెలిచారు అండ్ ఇప్పుడు వైన్ స్టేట్ యూనివర్సిటీకి గవర్నర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా కూడా ఉన్నారనమాట. సన్నీ రెడ్డి గారు, వెల్కమ్ టు తెలుగనార్ రేడియో అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ క్రాంతి గారు. బాగున్నారా? యా చాలా బాగున్నానండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ వీఆర్ సో ప్రౌడ్ అండ్ ఆల్సో చాలా హ్యాపీగా కూడా ఉందన్నమాట. మీరు మొన్న ఓత్ తీసుకుంటున్నప్పుడు వి సా ద లైవ్ అండ్ వి ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. అంటే మా తెలుగు వాడు వెళ్ళి అక్కడ అలా ఓత్ తీసుకొని అది తెలుగు మన యుఎస్ తెలుగు స్టేట్స్ లో తెలుగు వాళ్ళు అక్కడ తీసుకుంటున్నారు అంటే ఇంకా చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపించింది మాకైతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ యూ మేడ్ అంటే ట్రెండ్ అలా సెట్ చేసి ఉంచేశారు. అండ్ ప్రతి ఒక్కరు ఆ ట్రెండ్ ఫాలో అవ్వాల్సింది. మిమ్మల్ని మీ అడుగుజాడలో నడవాల్సిందే ఇంకా. అండ్ థ్యాంక్ యూ క్రాంతి. ఇట్ వాజ్ ఎ సో ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. యెస్. ఆ యూనివర్సిటీలో ఐ స్టార్టెడ్ మై లైఫ్ ఇన్ అమెరికా ఇన్ దట్ సేమ్ యూనివర్సిటీ యాజ్ ఎ 20-year-old కిడ్. సో మనకు ఈ దేశానికి వచ్చినప్పుడు మనకు ఏంటి తెలియదు, మనకి ఎక్కడ పోవాలో తెలియదు, భయపడుతూ ఉండేవాళ్ళము. అదే యూనివర్సిటీకి ఒక గవర్నర్ గా ఆ యూనివర్సిటీని రన్ చేసే స్టేజ్ కి వెళ్ళడం నాకు గర్వకారణం అనిపించిందండి. నాకు ఎస్పెషలీ ఐ వర్క్ సో హార్డ్. అంటే ఇట్ వాజంట్ ఈజీ ఇట్స్ లాట్ ఆఫ్ కమిట్మెంట్. అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే నాకు యూనివర్సిటీలో ఉన్నప్పుడు హార్డ్ వర్క్ అనేది ఐ నో ఎంత హార్డ్ వర్క్ అంటే ఇట్ వాజ్ ఎ హార్డ్షిప్ ఫర్ మీ. అట్లీస్ట్ ఫర్ మీ యూనివర్సిటీలో ఉన్న రోజులు చాలా ప్రాబ్లమ్స్ ఉండినాయండి. పర్సనల్ గా కానీ ఫైనాన్షియల్ గా కానీ ఎవ్రీథింగ్. దాని వల్ల ఏంటంటే నాకు ఐ నో ఎంత కష్టం యూనివర్సిటీలో స్టూడెంట్స్ కి, ఎస్పెషల్లీ మన ఇప్పుడు ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి F1 మీద వస్తారు. ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు ఈ రోజు సిచ్యువేషన్ కూడా ఇట్స్ అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఇంతకంటే వర్స్ట్ ఉండేది మాకు. ఎందుకంటే మాకు అసలు బయట తెలుగు వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కారు. 35-40 years అంతమంది ఉండేవాళ్ళు కారు. ఎక్కడో సబర్బ్స్ లో ఉండేవాళ్ళు. మాకు అసలు టచ్ ఉండేది కాదు. ఆ కష్టాలు తెలుసు నాకు. అందుకని ఏంటంటే నాకు ఐ వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్ అండ్ దాట్స్ ద రీజన్ ఐ రాన్. యాక్చువల్లీ ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ స్టార్టెడ్. యాక్చువల్లీ థ్యాంక్ యూ క్రాంతి. ఏంట సన్నీ గారు, యాక్చువల్లీ మీరు అదే యూనివర్సిటీలో చదువుకొని ఇప్పుడు దానికే గవర్నర్ గా ఎలక్ట్ అవటం అంటే అంత ఈజీ కాదు. సో వెన్ యూ లుక్ బ్యాక్ అప్పుడు మీరు పడ్డ కష్టాలు ఇప్పుడు ఇప్పుడు వస్తున్న మన స్టూడెంట్స్ ఎవరు కష్టాలు పడకూడదు, డెఫినెట్ గా వాళ్ళకి నేను అండగా ఉంటాను అని చెప్పేసి అన్నారు. అండ్ దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ సో మచ్ కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో హమ్మయ్య మనకంటూ ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి అదొక ఏమంటారు బలం అనేది ఇచ్చారు చూడండి. దట్స్ రియల్లీ హ్యాట్స్ అప్ ఫర్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ సపోర్ట్. ఎందుకంటే మీరు నేనున్నాను అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, మన ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ సో ఇప్పుడు మీరు చూసుకునే టైంకి ఇప్పుడు చూసుకున్న మీరు తేవాలనుకున్న చేంజెస్ ఏంటి? సో హౌ దిస్ ఇస్ గోయింగ్ టు సపోర్ట్ ఆర్ స్టూడెంట్స్? Definitely. Let me get on to the current situation, actually, what's happening right now. Right now, అంటే చూస్తున్నాను మన ఎస్పెషల్లీ టీవీలలో, తెలుగు టీవీలలో చూస్తున్నాను, అసలు పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. I want to ask that question actually. Yeah, please go ahead. న్యూస్ మీడియా పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ నిన్న ఐ జస్ట్ మెట్ విత్ రెస్ట్ ఆఫ్ ద బోర్డ్ ఈవినింగ్. ఏంటంటే ఈ ఐస్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒకవేళ ఐస్ ఏజెంట్స్ వస్తే క్యాంపస్ లోకి ఏంటి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై అష్యూరెన్స్ ఏంటంటే ఈ కంట్రీలో ఏ స్కూల్ అయినా సరే F1 మీద ఉన్న వాళ్ళు భయపడకండి. మీరు ఒక్కటి మై అడ్వైజ్ ఏంటంటే ఎప్పుడైనా ఇమిగ్రేషన్ రూల్స్ వైలేట్ చేయకండి. ఓకే, మరి అది మీకే తెలియాలి, ఏమి రూల్స్ అనేది మీకే తెలియాలి. లేదంటే ప్రాబబ్లీ మనం వీ కెన్ ఈవెన్ బ్రింగ్ ఇమిగ్రేషన్ అటర్నీస్ మన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఐ కెన్ గైడ్ యూ త్రూ, యూ కెన్ రీచ్ అవుట్ టు మీ ఆల్సో. ఒకటేంటంటే భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేయనంత వరకు భయపడాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేస్తే భయపడాలి. తర్వాత ఒకటి ఏంటంటే ఇన్ కేస్ ఇప్పుడు రూల్ ప్రకారం కూడా ఐస్ ఏజెంట్లు మీ అపార్ట్మెంట్ లో కానీ మీ క్లాస్ రూమ్ లో కానీ రాలేరు. మేము అలో చేయట్లేదు వెయిన్ స్టేట్ లో.
అన్లెస్ దే హ్యావ్ అ జడ్జి నుంచి ఒక సమన్ ఉంటే గానీ మేము అలో చేయము. ఈ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుండి ఉండే లెటరు ఓన్లీ వాళ్ళకి పబ్లిక్ ప్లేస్ లోనే యాక్సెస్ ఇస్తది. నీకు వచ్చేసి క్లాస్ రూమ్ లో కానీ నీ అపార్ట్మెంట్ లో కానీ రావడానికి పర్మిషన్ లేదు వాళ్ళకి. ఒకవేళ ఏమైనా వచ్చి ఉంటే కూడా వీ కెన్ అట్లీస్ట్, నాకు వెయిన్ స్టేట్ వరకు అయితే మేము వీఆర్ టేకింగ్ చార్జ్, వీఆర్ లెటింగ్ దెమ్ నో, వీఆర్ దేర్ ఫర్ దెమ్. కానీ మై అడ్వైజ్ ఏంటంటే, మనము ఐ నో సర్వైవల్ ఈజ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్, కానీ మనం ఈ కంట్రీకి వచ్చేటప్పుడు ప్రిపేర్ అయ్యే వస్తాం. మనం ఇప్పుడు కంట్రీకి వచ్చేప్పుడు మనం అగ్రి అయ్యే వస్తున్నాం, ఆ రూల్స్ అన్ని మనకు తెలుసు. ప్రాబ్లం ఏమవుతుంది మన కమ్యూనిటీలో అంటే, మనకు కాదులే ఆ రూలు, వేరే మనకు వచ్చినప్పుడు చూడొచ్చులే అనే ధరణిలో వస్తారు. లైఫ్ పాడు చేసుకోకండి. దట్స్ మై అడ్వైస్ టు ఆల్ F1 స్టూడెంట్స్. ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్, బట్ ఈ సిచ్యువేషన్ లో ప్లీజ్ డు నాట్ మేక్ ఎ మిస్టేక్, ఫాలో ద రూల్స్, నథింగ్ ఇస్ గోన్ హ్యాపెన్ టు యూ. సో సిచ్యువేషన్స్. yes sir, definitely, and this is a very good advice. And మీరు చెప్పినట్టు actually that's my second question, but మీరు ముందే చెప్పారు దాని గురించి. And thank you so much for that, bringing that topic. Yeah, please go ahead sir. Kranti, I want to cover that current situation, then I want to jump into the question you asked me, how I want to connect to the yes sir, please go ahead. main thing ఏమవుతుందంటే ట్యూషన్ అఫోర్డబిలిటీ. ఓకే, ఇప్పుడు ఎస్పెషలీ ఇన్ స్టేట్ కానీ అవుట్ ఆఫ్ స్టేట్ కానీ ఈ ట్యూషన్ అనేది యూనివర్సిటీస్ ఏంటంటే దే హ్యావ్ టు సర్వైవ్. దానికి ఆ ఉన్న బడ్జెట్ లో సర్వైవ్ కావాలి, లేదంటే ట్యూషన్ ఇంక్రీజ్ చేస్తారు. ఓకే, దీస్ ఆర్ ఆల్ నాట్ ప్రాఫిట్ మేకింగ్. అది ఇప్పుడు నేను రన్ చేసేది పబ్లిక్ యూనివర్సిటీ, ట్యాక్స్ పేయర్ మనీతో రన్ అవుతుంది. సో దాంట్లో ఏంటంటే ట్యూషన్, మై గోల్ ఈజ్ ట్యూషన్, ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ద ట్యూషన్ ఈజ్ అఫోర్డబుల్ టు ఎవ్రీబడి. సమ్ ఆఫ్ ద థింగ్స్ నేను ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు నాలాంటి వాళ్ళు యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయినరు, బయటికి వెళ్ళి సక్సెస్ఫుల్ బిజినెస్ లో ఉన్నారు. ఓకే, అండ్ దే ఆర్ రెడీ టు కమ్ బ్యాక్ అండ్ కంట్రిబ్యూట్ టు ద యూనివర్సిటీ. నా ఉద్దేశం ఏంటంటే యూనివర్సిటీ దే డి నాట్ డూ గుడ్ జాబ్. దిస్ ఈస్ మై అడ్వైస్ టు రెస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఆల్సో. ఏంటి మై గోల్ అంటే, నంబర్ 1 గోల్, ఐ వాంట్ టు రీచ్ అవుట్ టు అలమ్నై, the people who graduated from my university, Wayne State University, and బయట వెళ్ళి సక్సెస్ఫుల్ బిజినెస్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఈవెంట్, ఇప్పుడు pretty soon I'm attending one event in end of the March in Florida. సో అంటే వీఆర్ ట్రావెలింగ్ అక్రాస్ ద కంట్రీ, ఎక్కడెక్కడ అలమ్నై ఉన్నారో అందరిని రీచ్ అవుట్ కావడానికి ట్రై చేస్తున్నాము. వాళ్ళు వస్తే ఏమవుతుంది అంటే, వాళ్ళు వస్తే 3 things happens. ఒకటి, they have a money, they can contribute to the university. Okay. Second thing, they did so much hard work, they gained so much experience in the business, in the life. I want them to come back and share with the students. Third one, they can hire the students who graduated from the school. So these 3 things can help the students. అది మాకు లేకుండిందండి, మాకు అసలు లేదు అసలు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ వాజ్ ఎ టఫ్, మాకు అడ్వైజ్ చేసే వాళ్ళు లేరు, మాకు జాబులు ఇచ్చే వాళ్ళు కూడా లేరు ఆ టైంలో. సో ఆ 3 అవి ఐ గాన్ త్రూ దోస్ థింగ్స్. కనుక ఇప్పుడు ఏంటంటే, ఐ వాంట్ ఆ వాటిలో హెల్ప్ చేస్తే స్టూడెంట్స్ కెన్ బి అప్రిషియేటెడ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. దట్స్ మై గోల్, ఇప్పుడు ఇమ్మీడియట్ గోల్ అంటే. రెండోది, ఒకటి, ఇప్పుడు ఐ వాంట్ టు మేక్, ఎస్పెషల్లీ మన ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్ కి ఐ వాంట్ టు మేక్ ఎస్టాబ్లిష్ ఎ రిలేషన్షిప్ విత్ one of our university, so that it would be easier for students to come here, or maybe they will be able to take some of the classes back home. Adi chala easy avutadi, and that's what I'm planning to do. Wow, superb అండి. Because that's these implementations will definitely help the students, and also వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు అన్నారు కదా, అంటే లైక్ హూ ఎవర్ స్టడీడ్ బిఫోర్ వాళ్ళందరినీ తీసుకొని రావటం, అండ్ ఆల్సో వాళ్ళకు కూడా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఒక కంపెనీస్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు. అండ్ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటే ఇంకా డెఫినెట్లీ దట్ విల్ బి ఎ గ్రేట్ హెల్ప్ ఫర్ ద స్టూడెంట్స్ ఆల్సో. అండ్ అక్కడెక్కడ వెతుక్కోవటం. యా, అంటే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమవుతుంది క్రాంతి అంటే, స్టూడెంట్స్ ఇండియా నుంచి దే అప్రోచింగ్ ద ఈ ఏజెన్సీస్ కి వెళ్తున్నారు. ఏజెన్సీస్ ఏంది, పర్ ప్రాఫిట్ కంపెనీస్ అవి. అంటే వాళ్ళు ఏంటంటే, వాళ్ళు దే లుక్ ఎట్ దేర్ ఇంట్రెస్ట్ ఈస్ నాట్ టు గెట్ ద స్టూడెంట్స్ ఇన్ టు ద బెటర్ స్కూల్, దేర్ ఇంట్రెస్ట్ ఈస్ టు మేక్ మనీ. నేను చూస్తున్నాను కదా,
దెర్ ఆర్ లాట్ ఆఫ్ హ్మ్. అన్నోన్ యూనివర్సిటీస్. అట్లా కాకుండా రిప్యూటెడ్ యూనివర్సిటీస్ సచ్ as వెయిన్ స్టేట్ యూనివర్సిటీ లాంటివి మనము రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తే, రిలయబుల్ యూనివర్సిటీస్ ఇవన్నీ స్టేట్ యూనివర్సిటీస్, ఇక్కడ నుంచి గ్రాడ్యుయేట్ అయితే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ బెటర్ ఉంటాయి. నాట్ ఓన్లీ దట్, ఆ మోసం అనేది ఉండదు. ఇమిగ్రేషన్ దిస్ వెరీ రిప్యూటెడ్ యూనివర్సిటీస్ కనుక నీకు వీసా కానీ దేనికైనా కూడా ప్రాబ్లం ఉండదు. అండ్ దాట్స్ మై గో. Oh, that's really great, Andy. Actually, yeah, whatever your thoughts now you have, your hope this will be implemented very soon. And sir, like I had one question, like ఇప్పుడు మీరు అన్నట్టు ఇంత ముందు మనం చూసినప్పుడు, లైక్ మేజర్లీ ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన ప్రతి ఒక్కడు అంటే మైక్ కెమెరా ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చేసేసి దే పానికింగ్ ద స్టూడెంట్స్ లైక్ ఎనీథింగ్. అంటే అక్కడ నిజంగా జరుగుతుందో జరగట్లేదో చాలా మందికి ఒక బిగ్ క్వశ్చన్, ఇస్ ఇట్ రియల్లీ హ్యాపెనింగ్? ఎవరిదో ఏదో స్టోరీ పట్టుకొని వచ్చేసేసి చెప్పటం, లేకపోతే అజంప్షన్స్‌లో చెప్తున్నారా ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ రియల్లీ గెట్టింగ్ పానికింగ్. సో, హౌ ఫార్ ఈస్ ద సిట్యుయేషన్? అంటే ఇప్పుడు మీరన్నట్టు స్టూడెంట్స్ అందరూ కరెక్ట్‌గా ఉంటే ఇంకా ప్రాబ్లమ్ లేదు అని అంటారు. బట్ చాలా మందికి ఇప్పుడు నాకు బ్రెడ్ అండ్ బటర్ కావాలి అని అంటే ఇంకా డెఫినైట్‌లీ ఐ హావ్ టు గో అండ్ వర్క్ అని చెప్పేసి అంటున్నారు. సో, వాళ్ళకి డూ దే రియల్లీ వాంటెడ్ టు గో అండ్ వర్క్ ఫర్ ద పార్ట్ టైమ్స్? పార్ట్ టైమ్ ఈస్ రియల్లీ ఇల్లీగల్ అనే సంగతి ప్రతి ఒక్క స్టూడెంట్‌కి తెలుసు. But everyone comes here, they work and they go to the college and they earn something. But ఇప్పుడున్న స్టూడెంట్స్‌కి వాట్ డు యూ సజెస్ట్? డు యూ వాంట్ టు దెమ్ టు గో టు ద పార్ట్ టైమ్? అండ్ వాట్ కైండ్ ఆఫ్ పార్ట్ టైమ్స్ కెన్ దే గో? అండ్ దే వర్క్ ఆన్ దేర్ అంటే యూనివర్సిటీలో ఉన్న దగ్గర వర్క్ చేయొచ్చా? ఎక్కడ వర్క్ చేయొచ్చు? డు యూ హావ్ ఎనీ ఐడియా ఆన్ దిస్? సో సో ఫస్ట్ థింగ్ అండి, మనము ఇండియా నుంచి వచ్చేప్పుడు హుహు. మనము అగ్రి అయ్యే వస్తాము. మనం మనీ కూడా చూయించాల్సి వస్తది. నా స్కూల్‌కి, నా ఎక్స్‌పెన్సెస్‌కి అన్ని రోజులు ఉన్నంత వరకు అక్కడ నాకున్నయి అని. రెండోది, హ్మ్. గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ అయినాక దే ఆల్రెడీ గెట్టింగ్ ఓపీటీ. ఓకే. ఓకే. I think హ్మ్. maybe some of the companies should hire them on the maybe on their knowledge, whatever it is. హుహు. అయితే ఇక్కడ ఏంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ ఏ లీగల్ ఇమిగ్రెంట్స్. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లీగల్ ఇమిగ్రెంట్స్. వాళ్ళకి ఇల్లీగల్ కాదు. వాళ్ళ హ్మ్. టార్గెట్ ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. జనాలకి అర్థం కానిది ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల లీగల్ ఇమిగ్రెంట్స్ కి అందరికి కూడా ప్రాబ్లమే. అది హ్మ్. మన కమ్యూనిటీకి అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ వల్ల మన గ్రీన్ కార్డ్ గానీ, ఎనీ ప్రాసెస్ గానీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ సింపుల్‌గా వాళ్ళకు గ్రీన్ కార్డ్ ఇచ్చి ఓటు రాజకీయాలు చేసేసి 4 ఇయర్స్ లోపల మీకు సిటిజన్‌షిప్ వస్తది. నెక్స్ట్ ఎలక్షన్‌లో మీరు ఓటేయొచ్చు అన్న ధరణిలో కూడా కొన్ని సిటీలు జరిగినాయి. న్యూయార్క్ సిటీ గానీ, కొన్ని సిటీలలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌కి ఫుడ్ స్టాంప్స్‌కు అప్లై చేసుకోమని చెప్పి ఆ టైంలో ఈవెన్ సిటిజన్ మీకు రిజిస్టర్ ఫర్ ఓట్ అని కూడా చెప్పిండ్రు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. అది న్యూస్‌లో వచ్చింది. మీరు సెర్చ్ చేస్తే తెలుస్తది. కానీ హుహు. నేననేది ఏంటంటే భయపడక్కర్లేదు. మీరు ఇల్లీగల్ కావద్దు. మరి అది సర్వైవల్ మీరు చూసుకోవాలి. టెంపరరీగా మీరు జాబ్‌లొచ్చేంత వరకి టెంపరరీగా చూసుకోండి. అది ఇల్లీగల్ కావద్దు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టార్గెట్ మీరు కాదు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ద పీపుల్ హూ క్రాస్ ద బార్డర్, మెజారిటీ ఆఫ్ దెమ్ ఇల్లీగల్లీ. ద మినిట్ దే క్రాస్ ద బార్డర్ ఇల్లీగల్లీ, దట్స్ మీన్ దే ఆర్ ఆల్రెడీ బికమింగ్ ఏ క్రిమినల్స్. హ్మ్. యెప్. అండ్ దాట్స్ వాట్ దేర్ టార్గెట్ ఈస్. మన కమ్యూనిటీ కాదు. మన 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 బ్లడ్ లో లేదు అది. క్రైమ్ అనేది చాలా తక్కువ, చాలా తక్కువ మంది. అఫ్ కోర్స్ 100% ప్యూరిటీ అని కాదు, కానీ మన పిల్లలు హార్డ్ వర్క్ చేస్తారు. హార్డ్ వర్కింగ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు దయచేసి బయట చేయకండి, ఆపేయండి. దట్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగల్ మీరు ఏమైనా చేసి ఉంటే. అండ్ మీరు యాజ్ పర్ యాజ్ యూ ఒబే ద లా, మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. థాంక్ యూ సో మచ్ అండి సన్నీ గారు. దిస్ క్లియర్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీవన్. అంటే స్టూడెంట్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మీరు వింటున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒకటే చిన్న సజెషన్ ఏంటంటే ఇంకా మీ అందరికి అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకొని ఇక్కడికొస్తున్నారు. సో, ప్లీజ్ ట్రై టు బి లైక్ లీగల్లీ అండ్ ఆల్సో ఇక్కడున్న లాస్ అన్నిటిని ఒబే చేసి ఫాలో అకార్డింగ్ టు ద లాస్. ఇప్పుడు మన ఇంటికొస్తే ఇంకా మనం ఇట్లా నీట్‌గా ఉండాలి అని చెప్పేసి ఎలా అనుకుంటామో, అంటే కొన్ని రూల్స్ పెట్టుకుంటాము. అలాగే మనం ఒక కంట్రీకొచ్చినప్పుడు వాళ్ళ రూల్స్ అండ్ లాస్ కూడా మనం ఒబే చేయాలి. అండ్ వి హావ్ టు ఫాలో దోస్ థింగ్స్. దట్స్ వాట్ సన్నీ రెడ్డి గారు ఈస్ టెల్లింగ్ అండ్ ప్లీజ్ డూ ఫాలో దోస్ థింగ్స్. అండ్ సన్నీ గారు లైక్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు స్టూడెంట్స్‌కి ఇప్పుడొచ్చే స్టూడెంట్స్‌కి లైక్ ఆహ్, లైక్
ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ సెమిస్టర్ కానీ, నెక్స్ట్ ఫాల్ కానీ, సో వీటన్నిటికి గూడా స్టూడెంట్స్ మీరన్నారు అకార్డింగ్ టు ఎలిజిబిలిటీ అంటే ఎవరికైతే మంచి గ్రేడ్స్ వస్తాయో ఎవ్రీవన్ కెన్ అప్లై అని చెప్పేసి. సో ఇండియా నుంచి అప్లై చేయాలి అనంటే ఇంకా వాట్ కైండ్ ఆఫ్ గ్రేడ్స్ ఆర్ యూ లుకింగ్ ఫర్? అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ యూ లుకింగ్ ఫర్? లైక్ అంటే ఇప్పుడు డు యూ ఫాలో ద టోఫెల్ స్కోర్ ఇప్పుడు మనం అక్కడి నుంచి వస్తున్న స్కోర్స్ ఫాలో చేసుకుంటారా? లేకపోతే డు యూ గో ఫర్ దర్ ఇంజినీరింగ్ డిగ్రీ స్కోర్స్ అండ్ ఆల్ దోస్ స్టఫ్? అంటే డిపెండింగ్ ఆన్ ద ఈచ్ యూనివర్సిటీ హ్యాస్ దేర్ ఓన్ క్రైటీరియా. మనము ఒక స్టాండర్డ్ కంట్రీ వైడ్ క్రైటీరియా అంటూ లేదు. హుహు. కొన్ని యూనివర్సిటీస్ దే రిక్వైర్ జిఆర్ఈ, జిమాట్ డిపెండింగ్ ఆన్ వాట్ కోర్సెస్ దే ఆర్ అప్లయింగ్ ఫర్. అది హుహు. అది వాళ్ళు చూసుకోవాలి యాక్చువల్గా. ఇట్స్ ఐ మీన్ ఐల్ టెల్ యూ. మాకు హ్మ్. 35 ఇయర్స్ అగో మేము స్కూల్కి అప్లై చేసినప్పుడు అప్పుడు ఇంటర్నెట్ లేదు. మాకు ఓకే. ప్రతిదీ మేలే. మనము హ్మ్. ఎట్లా అంటే వాడికి ఒక లెటర్ రాసేవాళ్ళం నాకు అప్లికేషన్ కావాలని ఇండియా నుంచి. హ్మ్. వాడు హ్మ్. మళ్ళీ అప్లికేషన్ ఇండియాకి పంపించేవాడు. ఓన్లీ మన సోర్స్ ఏంటంటే అప్లికేషన్ ఒక్కటే, మనకు వెబ్సైట్లు కానీ ఇంటర్నెట్ లేదు. మీకు ఇప్పుడు ఈ రోజు మీకు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. రిక్వైర్మెంట్స్ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్తే ప్రతి ఒక్కటి తెలుస్తుంది మీకు. అంటే యూజ్ చేసుకోండి. రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ యూ. మీకు క్రైటీరియా అనేది, వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేది ఈచ్ యూనివర్సిటీ ఈస్ డిఫరెంట్. So my advice, go through, do your homework. Don't blindly trust the agencies. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏజెన్సీస్ కి మిమ్మల్ని ఏదో సక్సెస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కాదు అది. దే హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. దే వాంట్ టు మేక్ మనీ. దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. మీకేదో హెల్ప్ చేద్దామని చేయట్లేదు వాళ్ళు. మనీ మేకింగ్ కంపెనీస్ అవి. సో తీసుకోండి, హెల్ప్ తీసుకోవడానికి తప్పులేదు. కానీ మీ ఓన్ రీసెర్చ్ మీరు చేసుకోండి. గో టు ద వెబ్సైట్, టేక్ ఎ లుక్ ఎట్ ఇట్, టాక్ టు యువర్ ఫ్రెండ్స్. ఆ స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఎక్కడో ఉంటారు. మనకు ఎంతసేపు మన కమ్యూనిటీలో ఆ స్కూల్కి వెళ్ళిన స్టూడెంట్స్ ని కనుక్కోండి. లేదంటే మీకు వేన్ స్టేట్ ఏమన్నా కన్సిడర్ చేస్తే లెట్ మీ నో. ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్. సార్ లైక్ అట్లీస్ట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ దిస్ లేయర్స్ అంటే ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు ఏజెన్సీస్ ఈ లేయర్స్‌ని ఎలిమినేట్ చేసి డైరెక్ట్‌గా కెన్ ఏ స్టూడెంట్ గో అండ్ డైరెక్ట్‌లీ టాక్ టు ద యూనివర్సిటీ అండ్ అప్లై డైరెక్ట్‌లీ? ఈస్ దేర్ ఎ ఛాన్స్ లైక్ కెన్ దే గో అండ్ డైరెక్ట్‌లీ అప్లై దట్? బికాస్ 30 సంవత్సరాల క్రితం కూడా మేము అప్లై చేసినాం. ఇప్పుడు లేకపోవడం ఏంటి? ఇప్పుడు బెటర్ అయింది యాక్చువల్ కమ్యూనికేషన్. హ్మ్. అది ఎవ్రీ యూనివర్సిటీ దే హ్యావ్ దేర్ ప్రాసెస్ ఆన్లైన్. అంతెందుకండి, మన సెకండ్ జనరేషన్ కిడ్స్ అప్లై చేస్తున్నారు కదా ఇక్కడ, రైట్? యాహ్! యెస్. స్కూల్ యెస్. గ్రాడ్యుయేట్ కాగానే కాలేజీలకు అప్లై చేస్తారు కదా, వాళ్ళ అప్లికేషన్ హ్మ్. సింపుల్. నీకు ఎవ్రీ యూనివర్సిటీలో ఈవెన్ ఫిజికల్ అప్లికేషన్ ఉన్నా కూడా వాళ్ళు మీరు ఆన్లైన్ వెళ్ళి ఫిల్ చేసేస్తే వాళ్ళ అప్లికేషన్ మీకు పంపించేస్తారు. ఇట్స్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్డ్ సో మచ్ ఫర్ లాస్ట్ 15-20 ఇయర్స్. మీకు అసలు ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ యువర్ ఫింగర్ టిప్. You don't have to go anywhere. You don't have to leave your room or even your desk. Everything is there. Do your research. You can do the best, the best possible job, because it's you and it's your life. Don't put your life into somebody else's hands and యెస్. regret. యెస్. యెస్ సార్. మీరు చెప్పింది అబ్సల్యూట్‌లీ కరెక్ట్ అండి. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ హూ లివ్ ఇన్ ఇండియా దే ఆర్ లిటరల్లీ ఏంటంటే అమ్మో! నేను ఈ కన్సల్టెన్సీ త్రూ ఎళ్ళకపోతే ఇంకా నాది రిజెక్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఒక భయం అనేది వాళ్ళలో ఉన్నది. సో, ఇన్ ఆర్డర్ టు క్లియర్ దట్ ఐ ఆస్క్డ్ యూ దిస్ బికాస్ వి హావ్ ఎ సిస్టమ్ విచ్ యూ కెన్ గో అండ్ యూ కెన్ డైరెక్ట్‌లీ అప్లై అండ్ సార్ చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ యువర్ ఫింగర్ టిప్స్. మీరు ఎంత రిసర్చ్ చేసి, ఎంత హోంవర్క్ చేస్తే ఇంకా దట్ మచ్ యూ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ దట్ మచ్ you can meet the people and you can get so much of information అనమాట. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది. సో, విచ్ ఈస్ బెస్ట్, విచ్ ఈస్ రాంగ్ అనేది డెసిషన్ కూడా మీరు డిసైడ్ చేసుకుంటే ఇంకా ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ ఇంటు ద గుడ్ యూనివర్సిటీస్ లైక్ వెన్ స్టేట్ యూనివర్సిటీ. సార్ ఫైనల్లీ మీరు స్టూడెంట్స్ చెప్పే వన్ థింగ్ ఏంటి? లైక్ So available, help is available. Do your research. Use the tools available. మీరు ఒక్కటి, వెన్ ఇప్పుడు కొత్త స్టూడెంట్స్ రావాలనుకున్న వాళ్ళు, మేక్ ష్యూర్ యూ హ్యావ్ సపోర్టింగ్ ఫండ్స్. జస్ట్ టు షో ద బ్యాంక్ కాదు, మీరు చూడండి, మీరు ప్రిపేర్ అయి రావాలి. ఇప్పుడు మన దగ్గర తెలుగులో ఒక సేయింగ్ ఉంది, కీడెంచి మేలించాలట. అంటే యూ ప్రిపేర్ ఫర్ వర్స్ట్, ఎక్స్పెక్ట్ ద బెస్ట్. వచ్చిన తర్వాత థింగ్స్ బెటర్ ఉంటే పర్వాలేదు, కానీ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉండి మీ 2 years 3 years వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫండ్స్ రెడీగా పెట్టుకుంటే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఐ డూ అండర్స్టాండ్, అంటే అందరి దగ్గర అవైలబుల్ లేకపోవచ్చు, కానీ చూసుకోండి. ఎందుకంటే మేబీ వాట్ యూ షుడ్ వర్క్ అవుట్, మేబీ ట్రై టు గెట్ స్కాలర్షిప్ ఆర్ అసిస్టెంట్షిప్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫరింగ్ దాట్.
అది అది మీరే బెటర్ రీసెర్చ్ చేయగలుగుతారు. యంగ్ బ్లడ్ యు నో వాట్ టు డూ. వెన్స్డే టు వరకు సంబంధించినంత వరకు ఏమైనా హెల్ప్ అంటే ఐ కెనాట్ రికమెండ్, బట్ ఐ కెన్ హెల్ప్. ఏమైనా సిచ్యువేషన్ ఏమైనా ఐ కెన్ ఫార్వర్డ్ ఇట్ టు ద రైట్ స్టాఫ్ ఇన్ ద యూనివర్సిటీ. అంతవరకు చేయగలుగుతాను. బట్ మై అడ్వైస్, డూ యువర్ రీసెర్చ్, బీ రెడీ అండ్ డు నాట్ వయలేట్ ద రూల్స్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. యెస్. థాంక్ యూ సో మచ్ అండి. అండ్ సన్నీ గారు, ఫైనల్లీ వన్ థింగ్, లైక్ then what are the next steps for our community? Like, you won the election, and what are your next steps that's going to, you already told that you're going to implement few things, but apart of that, what are the other broad things that are going to come, and what are the broad changes that you're going to uh, take for our society in the US? So one thing అండి, నాకు one other goal I want to achieve is I want to put a pathway for the next generation. ఇప్పటివరకు ఏంటంటే మనోళ్ళకి పాలిటిక్స్ అంటే మనకు గాదులే అబ్బా, మనకు సంబంధం లేదు, మనదేదో జాబ్ చేసుకుందాము. మన సొసైటీకి ఏంటంటే ఇక్కడున్న సొసైటీకి మనము ఐ కాల్ దెమ్ యాజ్ ఎ 9 to 5 సొసైటీ. మనం ఏంటంటే వీఆర్ ఆల్ హార్డ్ వర్కింగ్ పీపుల్. 9 o'clock ఆఫీస్కి వెళ్ళినామా, 5 o'clock వరకు Yes. ఆఫీస్లో ఉన్నామా, మన జాబ్ ఏదో మనం చేసినామా, ఇంటికి వచ్చిన మినిట్ నుంచి మన ఫ్యామిలీ మనది. కానీ వన్ థింగ్ యూ నీడ్ టు నో ఈజ్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యూచర్, యువర్ కిడ్స్ లైఫ్. యువర్ కిడ్స్ ఆర్ గోయింగ్ టు లివ్ హియర్. సో దే నీడ్ టు బి పార్ట్ ఆఫ్ ద దిస్ సిస్టమ్. నేను వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే, నేను రన్ చేయడం వల్ల అట్లీస్ట్ ఐ కెన్ గివ్ దెమ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ యు నో వాట్, Uncle Sunny ran, I can do it too. So next generation, I think you need to be active, and parents, please involve yourself. ఎందుకంటే ఇట్స్ యువర్ లైఫ్. మనము ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఇండియాలో పాలిటిక్స్ గురించి మనం గొడవలు పెట్టుకుంటాము, కొట్లాడతాము, ఈవెన్ వి లూజ్ ఫ్రెండ్షిప్ ఓవర్ ఇండియన్ పాలిటిక్స్. లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరి కూడా మనకు ఈవెన్ వీ డోంట్ ఈవెన్ హ్యావ్ అ ఓటింగ్ రైట్. అర్థమైంది, మన మాతృభూమి మనకు ఉంటుంది ఆ ప్రేమ, మన వాళ్ళు గెలవాలి, మన రాష్ట్రాన్ని బాగు చేయాలి, మన దేశాన్ని బాగు చేయాలి అనేది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కానీ దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇది మనకి, ఎందుకంటే ఇది మీకు డైరెక్ట్లీ ఎఫెక్టింగ్ యువర్ లైఫ్. సో దీని గురించి కూడా చూడండి, మన వాళ్ళని ఎంకరేజ్ చేయండి. నేను డెఫినెట్ గా ఐ విల్ బి వెరీ యాక్టివ్, ఎస్పెషలీ ఇన్ మిషిగన్ రైట్ నౌ. I don't know where my destiny is going to take me, but I am active in politics, and I am available for the community. If community needs me anytime, I'm available. So that's my message to my community. డెఫినెట్లీ సార్, బికాస్ వీఆర్ లుకింగ్ ఫర్ మోర్ బిగ్గర్ పొజిషన్స్. మిమ్మల్ని ఇంకా పెద్ద పెద్ద పొజిషన్స్ లో మేము చూడాలి. అండ్ ఆల్సో మీరు ఆల్రెడీ ఒక ట్రెండ్ సెట్ చేశారు, అండ్ యూ మేడ్ ఏ పాత్ అనమాట. మేము మీ అడుగుజాడలో నడిస్తే చాలు, ఎవ్రీథింగ్ విల్ బి ఈజీ అని అనిపిస్తుంది. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు గూగుల్లో సెర్చ్ చేసుకొని మీరు అంతా చేసి, లైక్ ఎవ్రీథింగ్ యూ డిడ్ ఇట్ బై యువర్ ఓన్. మాకేమైనా గైడెన్స్ కావాలంటే ఇంకా సన్నీ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. సో వీ కెన్ డైరెక్ట్‌లీ అప్రోచ్, అండ్ మీలాంటి వాళ్ళ గైడెన్స్ కింద మేము ఇంకా మంచిగా గ్రో అవ్వచ్చు ఈజీగా. బికాస్ యూ ఆల్రెడీ నో లైక్ వాట్ ఆర్ డూస్, వాట్ ఆర్ డోంట్స్, అవన్నీ తెలుసు కాబట్టి, సో ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అవర్ జనరేషన్ టు కమ్ అండ్ టు సెట్ అవర్ లైఫ్స్ హియర్ అని చెప్పేసి. అండ్ థాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ ద ట్రెండ్ సెట్టర్ ఇన్ ద యూఎస్ పాలిటిక్స్ యాస్ ఎ తెలుగు కమ్యూనిటీ నుంచి, అండ్ బీయింగ్ ఏ టార్చ్ బేరర్ అంటారు కదా, సో యూ ఆర్ that way now. అండ్ మా అందరికీ లైక్ ఇప్పుడు యూ ఆర్ బీయింగ్ ఏ లైక్ రోల్ మోడల్, అండ్ సన్నీ రెడ్డి గారి లాగా మేము కూడా రావాలి పాలిటిక్స్ లోకి, అండ్ మేము కూడా ఒక మంచి పాత్ సెట్ చేసుకోవాలి దీంట్లో. అంటే ఇంకా మీరు ఫాలో అయిన థింగ్స్ మేము ఫాలో అవుతే చాలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. One అండ్ ఆల్సో ఎస్ సార్. Yeah. Kranti, one last thing, Kranti. This win is not mine, Kranti. This win is all of us. Actually, there are so many people work so hard. My friends, my relative, my friends, my community members, my volunteers. So many people work so hard. My specialty is bring them, all of them together. That's the only thing I did it. But this victory belongs to everybody in the community. అండ్ బిఫోర్ ఐ గో, ఒకటి మిషిగన్ హిస్టరీలో ఇప్పటి వరకు నీకు స్టేట్ వైడ్ ఎలక్షన్ లో విన్ అయింది నేను ఒక్కడే. నాట్ ఓన్లీ దట్ యాజ్ ఎ రిపబ్లికన్ పార్టీ నుంచి ఫర్ ఎనీ పొజిషన్ ఇన్ మిషిగన్ హిస్టరీ ఐఎమ్ ద ఫస్ట్ క్యాండిడేట్ టు విన్. ఇప్పటి వరకు జరగలేదు.
అవును. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే మనల్లో ఏంటంటే రిపబ్లికన్ పార్టీ మనకు కాదులే, ఈవెన్ దో మనందరం కూడా కన్జర్వేటివ్స్. మన ఫ్యామిలీస్ దే రేస్డ్ యాజ్ ఎ కన్జర్వేటివ్స్. కానీ ఒక ఒక మిత్ అనేది ఉండేది పీపుల్ కి, మనం వాళ్ళు రేసిస్టులు, వాళ్ళు కాదు అని. ఐ ప్రూవ్డ్ ఇట్ రాంగ్. దే ఆర్ వెరీ వెల్కమింగ్. అండ్ ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ మన పేరెంట్స్ టీచ్ చేసిన ప్రతిదీ కూడా, టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, వర్కింగ్ హార్డ్, హెల్ప్ అదర్స్, ఆల్ దీస్ థింగ్స్ యాక్చువల్లీ దోస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ ఇన్ రిపబ్లికన్ పార్టీ. సో thank you very much for everybody who supported, my friends, my community members, and the volunteers. The victory is belong to you guys. Thank you. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ సార్. బికాస్ వర్త్ ఉన్న వాళ్ళే డెఫినెట్లీ పీపుల్ విల్ సపోర్ట్ అండ్ యూ ఆర్ ద మోస్ట్ వర్తీ పర్సన్. అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్ ఫర్ ఆల్ ద కమ్యూనిటీ అండ్ ఫర్ అవర్ స్టూడెంట్స్ అండి. అండ్ హోప్ we would like to see you in a more higher positions and wish you all the best, sir. Thank you. Thank you, Kranti. Thank you, Kranti. Appreciate it. Bye bye. Thank you, sir. Bye-bye. And this is RJ Kranti officially signing off for today's special chit chat. Mali special chit chat lo inko guest కలుసుకుందాం. Until then, have a big smile on your faces. Bye bye.